పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. సిఎస్ఎస్ఏ జ్ఞానవాణి ప్రేక్షకులకు నా శుభోదయం. ఈరోజు మనం ధ్యానించబోయే అంశం నిష్కళంక మాత. నిష్కళంక మాత అంటే ఏమిటి? మరియా మనలాగే పాపపు ఆదాము కుటుంబంలో పుట్టింది కనుక మనలాగే ఆమెకు జన్మ పాపం సోకాల్సింది. కానీ పాపం ఆమెకు సోకం లేదు. పరలోకంలోని తండ్రి మరియను జన్మం పాపం నుండి పదిలపరిచాడు. ఎలాగా? భవిష్యత్తులో జన్మింపబోయే క్రీస్తు వరప్రసాదాల ద్వారా నేడు ముందుగానే మరియను పాపము నుండి పదిలపరిచాడు. మనమంతా పాపంలో పుట్టాం. అలా పుట్టినాక క్రీస్తు ద్వారా ఆ పాపము నుండి రక్షింపబడ్డాం. కానీ అదే క్రీస్తు మరియా అసలు పాపానికి గురి కాకుండానే పదిలపరచబడ్డది. నేల మీద పడిన పసికందును లేవనెత్తడం కంటే ఆ బిడ్డ అసలు పడకుండా ఉండేలా జాగ్రత్త పడ్డం మేలు. పరలోక పిత మరియ మాతను కూడా అలా జాగ్రత్తతో పదిలపరిచాడు. మరియను ఇలా ఎందుకు పదిలపరచాలి? దేవుడు మరియను జన్మ పాపం నుండి కర్మ పాపం నుండి పదిలపరచాడన్నాం. ఎందుకు? తన తల్లిని తాను ఎన్నుకున్న నరుడు ఒక్కడే ఒక్కడు, క్రీస్తు. ఇలా తానెన్నుకున్న స్త్రీని క్రీస్తు తనకు యోగ్యమైన మాతనుగా తయారు చేసుకున్నాడు. తల్లి కలంకం బిడ్డకు సోకుతుంది. అంచేత జన్మాద్ది నుండి ఆమె యందు కలంకం ఉండకూడదు. దేవదూత ఆమెకు మంగళవార్త చెప్పు దైవానుగ్రహానికి ప్రాప్తురాలైన మరియా నీకు శుభం అంటాడు. అనగా ఆమె పుట్టువము నుండి దైవానుగ్రహంతో నిండుతూనే ఉంది. ఇలాంటి తల్లి మరియా. ఈ తల్లి వలన క్రీస్తుకు చిన్నతనం కలగలేదు. అందుకే శ్రీసభ ప్రార్థనలో ఉపయోగింపబడే ఓ గీతం క్రీస్తును ఉద్దేశించి, ప్రభు నీవు కన్యగర్భాన్ని అనాధారం చేయలేదు అంటది. చక్కని ఇల్లు కట్టించి శత్రువుకిచ్చివేయం. ప్రభువును తన చక్కని తల్లిని పిశాచం వంశం చేసి పాప కలింతకమును చేయడు. మంచి పండ్లు కాసే మంచి చెట్టు, మంచి గొర్రె పిల్లను ఈనే గొర్రె మంచి గొర్రె. అలాగే పవిత్ర క్రీస్తును మనకందించిన మరియమాత కూడా పవిత్రురాలే. నిష్కళంక మాత మహిమ. జన్మ పాపాల నుండి విముక్తి అయినందున మరియమాతను సిద్ధించిన మహిమ అంతింత కాదు. ఆమె పితకు ప్రియకుమారి, సుతునకు ప్రియజనని, పరిశుద్ధాత్మకు ప్రియవధువు అవుతుంది. పాపపు ప్రపంచాన్ని నుండి వైదొలిగి పవిత్రుడైన భగవంతునికి అంకితమవుతుంది. ఈ లోకంలో ఇద్దరు పవిత్రులు, క్రీస్తు మాత అయిన మరియా. యూదీతు గ్రంథంలో 15వ అధ్యాయం 9వ వచనంలో ఆనాడు యూదీతు హొలోఫర్నేసు అనే శత్రు సైన్యాధిపతి నుండి యెరూషలేము రక్షించింది. అలాగే మరియ కూడా పిశాచం అనే శత్రువు నుండి క్రైస్తవ సమాజాన్ని రక్షిస్తుంది. యూదీతు విజయం యెరూషలేములాగే కన్య మరియ విజయం లోకాన్ని ఆనందపరుస్తుంది. నిష్కళంక మాత బోధించే సత్యాలు. పవిత్రురాలైన మరియ నేడు పవిత్రుడైన భగవంతుని సన్నిధిలో ఉంది. మన ఇల్లు కూడా అక్కడే కానీ ఇక్కడ కాదు. అంచేత మరియ మనం దృష్టిని ఆ వైపు మరల్చాలని ప్రబోధిస్తుంది. మనం ఆ దేవుని కోసం కలిగించబడ్డామని హెచ్చరిస్తుంటుంది. అటువైపు పయనించమని మనకు ఆజ్ఞ చేస్తుంటుంది. ఆ తల్లికి పాపమాలిన్యం సోకలేదు. పవిత్రుడైన భగవంతుని తల్లి ఎంత పవిత్రురాలుగా ఉండాలో అంత పావిత్ర్యంతో అలరారుతుంది. దేవుడు మనలను కూడా పవిత్ర జీవితం జీవించడానికే కలిగించాడు. అంచేత మరియ మనలను నిర్దోషంగా, నిష్కళంకంగా జీవించమని ఆదేశిస్తుంది. దేవుని సన్నిధిలో నడుస్తూ ఉత్తమ జీవితం జీవించాలని సూచిస్తుంది.
మరియా పాపాన్ని జయించి మోక్షాన్ని సాధించింది. స్వీయ శక్తి వల్ల కాదు, దైవశక్తి వల్ల. కనుక మనం కూడా దైవ బలంతో దివ్య జీవితం జీవించి మోక్షంలో అడుగు పెట్టాలని చెబుతుంది. ప్రభు మీద భారం వేసి జీవించాలని ప్రబోధిస్తుంది.